పరిశుద్ధాత్మ ప్రవచనాత్మక అభిషేకాన్ని మాపై కుమ్మరించండి. పాత నిబంధనలో ప్రవక్తలు వారి నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు మీరు నెరవేర్చినారు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో ప్రవక్తలు అపోస్తుల బోధలో మేము ముందుకు సాగాలని పౌలు సెలవిస్తున్నారు. వినండి, అంతా చాలా సీరియస్. ఇది మీరంత సీరియస్గా రిసీవ్ చేసుకుంటే అంత మీ లైఫ్లో బ్రేక్ త్రూ జరుగుతుంది. ఓకే, ఇది మరలా నేను చెప్తున్నాను, క్రైస్తవులకి పరిమితమైనది కాదు ఇది. ఈ ప్రవచనాలు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. దట్స్ ఆల్. అందుకనే ఒక్క మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 28వ వచనం బి పార్ట్, కింది పార్ట్. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను పవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చప్పట్లు కొట్టాలా? ప్లీజ్ వినండి, మంచిగా చదవాలా. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. మనకి చూపించి ఉన్నాడు. నా ప్రార్థన గదిలో ప్రభు నాకు బయలుపరిచి ఉన్నాడు. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొట్టాలా? కాబట్టి పక్షపాతం లేదు. నిషేధింపబడిన వారు వీరు క్రైస్తవులు కాదు, మేము క్రైస్తవులము అని తారతమ్యాలు యేసయ్యకి లేవు. ఎందుకంటే నికోదేము రాగానే వెళ్ళినాడు, శతాధిపతి రాగానే వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో ప్రేమగా అమ్మా అని మాట్లాడినాడు. కాబట్టి మనకి కొన్నిసార్లు తారతమ్యాలు ఉంటాయి, కానీ యేసయ్యకి పక్షపాతం లేదు. హల్లెలూయా. అయితే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు వాక్కును ప్రకటించినాడు. ఆ వాక్కులు సంభవించినాయి. ఆహాబుతో ఏలియా అంటాడు, ఇదిగో ఇక కరువు రాబోతున్నది అనగానే కరువు వచ్చింది. ఇక వర్షం కుమ్మరించబడబోతున్నదంటే వర్షం కుమ్మరించబడ్డది. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో బై దిస్ డే టుమారో అని ఎలీషా అంటాడు. రేపటి కల్లా సమరయ ప్రాంతంలో ఇది జరగబోతుంది అంటే జరిగింది. ఇర్మియా, నువ్వు బాలుడవు అని అనవద్దు. పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, ప్రడద్రోయుటకును నేను నీకు అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాను, నీ నోటిలో నా వాక్కును ఉంచినాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుడు ప్రవక్తల నోటి నుంచి వచ్చే వాక్కును దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ రాత్రి ఆ ప్రవచన వాక్కు మీ జీవితాలలో దేవుడు నెరవేర్చబోతుండగా అందరు మీ తలల మీద చేతులు పెట్టుకోండి.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదలవుతున్న ఈ వాక్కులు ప్రతి వారి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మొదటి ప్రవచనాత్మక డిక్లరేషన్ ఫర్ రెస్టోరేషన్. కోల్పోయినవన్నీ కూడా మరలా మీరు పొందుకోవటానికి మొదటి ప్రాఫెటిక్ డిక్లరేషన్ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1-3 వచనాలలో యెజబేలుకు భయపడి ఏలియా బదిరీ వృక్షం క్రింద కూర్చున్నాడు. స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయమును కలిగించే ఆత్మ ప్రతి ఒక్కరిలో నుంచి ఈ రాత్రి బయటికి వెళ్ళిపోవును గాక. ఇక ఆమేనని చప్పట్లు కొడుతూనే ఉండండి గట్టిగా. నజరేయుడైన యేసు నామములో గతము గురించిన భయం, ప్రస్తుతము గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం నజరేయుడైన యేసు నామములో ఒక్కొక్కరిలో నుంచి తొలగిపోవును గాక. గట్టిగా ఆమేనని చప్పట్లు కొడుతూ చెప్తూనే ఉండాలా. యేసు నామములో భయము బయటికి వెళ్ళిపోవును గాక. భయము బయటికి వెళ్ళిపోవును గాక. భయము బయటికి వెళ్ళిపోవును గాక. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవా పరంగా, వ్యాపార పరంగా ఏ భయం అయితే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందో నజరేయుడైన యేసు నామములో చప్పట్లు కొట్టండి. ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. గట్టిగా రిసీవ్ చేసుకోండి ప్లీజ్. ఈ భయం కలిగించే ఆత్మ ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. బయటికి వెళ్ళిపోవును గాక. బయటికి వెళ్ళిపోవును గాక. I prophesy in the mighty name of Jesus. Spirit of faith, spirit of courage ఒక్కొక్కరిలో దిగును గాక. ఆమేన్. ఒక్కొక్కరిలో ధైర్యం కలిగించే ఆత్మ, పట్టుదల తెగించే ఆత్మ ఒక్కొక్కరిలో దిగును గాక. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. ఆమేన్. ఆమేన్. భయము వెళ్ళిపోయి ధైర్యము దిగును గాక. భయము వెళ్ళిపోయి ధైర్యము దిగును గాక. ధైర్యము దిగును గాక. ధైర్యము దిగును గాక. రెండవది ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. చాలా ప్రేయర్ఫుల్ గా రిసీవ్ చేసుకోండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి. చాలు. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవమంటుంది. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఈ రోజు దాకా నయోమి లాగా ఉన్న, ఆ యొక్క మారా లాగా ఉన్న ప్రతి కుటుంబాలలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో మధురము ప్రవేశించును గాక. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఐ కమాండ్ యు మార్తా, ఐ కమాండ్ యు మారా, ఐ కమాండ్ యు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మారా, I command you to leave each and everybody right now in the name of Jesus. చేదు ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. బయటికి వెళ్ళిపోవును గాక. మారా, ఒక్కొక్కరిలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. చేతులు పైకెత్తి ప్లీజ్ చప్పట్లు కొట్టండి. మారా, ఒక్కరిలో కూడా ఉండటానికి వెళ్ళాడు. చేదు, చేదు, చేదు. వ్యాపారంలో చేదు, చదువులలో చేదు, ఆర్థికంగా చేదు, కుటుంబంలో చేదు, రాజకీయాలలో చేదు, 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 చేదు. ఇప్పుడే
ఒక్కొక్కరిలో నుండి బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక. నయోమి అనే మధురం ఒక్కొక్కరిలో ప్రవేశించును గాక, ప్రవేశించును గాక, ప్రవేశించును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఇచ్చిన విడుదల, భయం నుంచి విడుదల ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం. రెండవదిగా నీ మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చినాడు. చప్పట్లు కొట్టండి. మూడవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. వ్యాపారవేత్తలు రెడీగా ఉండండి, దైవజనులు రెడీగా ఉండండి. ఇన్స్టిట్యూట్ డైరెక్ట్స్ రెడీగా ఉండండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసుక్రీస్తు అడగగానే ఆ 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నాకు సహాయము చేసే వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకు నీ అద్భుతం ఆలస్యమైంది? ఎందుకు నీ ఆర్థిక స్థితి ఆలస్యమైంది? నీ ఉద్యోగ స్థితి ఎందుకు ఆలస్యమైంది? నీ బిజినెస్లో పెండింగ్ ఎందుకు ఆలస్యమైంది? నీ చదువులలో ఎందుకు ఆలస్యమైంది? నీ ఉద్యోగం రాకుండా ఎందుకు ఆలస్యమైంది? నీ వివాహము జరగకుండా ఎందుకు ఇంకా ఆలస్యమైంది? ఎందుకు నీ గర్భఫలం రాకుండా ఎందుకు ఇంకా ఆలస్యమైంది? ఇంకా నీ రోగము పోకుండా ఎందుకు ఆలస్యమైంది? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు సహాయము చేయటానికి ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు. నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. ఇదిగో నువ్వు వ్యాపారవేత్తవైతే, ఇదిగో నీకు సహాయం చేయటానికి డెస్టినీ హెల్పర్స్ రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే నిన్ను గమ్యానికి చేర్చే వ్యక్తులను దేవుడు పంపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. నీకు వివాహం కాకుండా ఆలస్యం అవుతుందా? త్వరలో ఈ మీటింగ్ అయిన తర్వాత సంబంధాలు రాబోతున్నాయి. నీకు ఉద్యోగం లేకుండా ఆలస్యం అవుతుందా? ఉద్యోగం నీ దగ్గరకు వచ్చి నీ గడపను తట్టబోతున్నది. నీ యొక్క కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయా? లాయర్ల దగ్గరికి వెళ్ళి అలసిపోతున్నావా? ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నీ కోర్టు కేసులకి ఈ మీటింగుల తర్వాత ముగింపు, ముగింపు, ముగింపు. నీ కుటుంబంలో సమాధానము లేదా? యేసు నామములో సమాధానము దిగుతున్నది. నీ మినిస్ట్రీలో మందిరం కట్టడానికి భూమి లేదా? భూమి ఉన్న మందిరం కట్టలేకపోతున్నావా? నీ సంఘం ఎదగలేకపోతున్నదా? నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో బ్లాక్ అయిపోయిన ఆ దీవెనలు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టారు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఏదేదైతే ఆలస్యమైందో, ఎందుకు 38 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నాకు సహాయము చేయటానికి ఏ వ్యక్తి కూడా రాలేదు. నేను ప్రవచిస్తున్నా, మీకు సహాయము చేయటానికి బయలుదేరుతున్నాను. చప్పట్లు కొట్టండి అంతా. ఎవరినో దేవుడు పంపుతున్నాడు, ఎవరినో దేవుడు పంపుతున్నాడు, ఎవరినో దేవుడు పంపుతున్నాడు, ఎవరినో దేవుడు పంపుతున్నాడు. నీ వ్యాపారంలో సహాయం చేయటానికి, నీ మ్యారేజ్ విషయంలో సహాయం చేయటానికి నిలబడతారంతా. నిలబడండి, నిలబడండి, నిలబడండి. ఎస్, నిలబడండి. నీ మ్యారేజ్ విషయంలో సహాయం చేయబోతున్నా. నీ మ్యారేజ్ విషయంలో సహాయం జరగబోతున్నది. నీ ఉద్యోగ విషయంలో సహాయం జరగబోతున్నది. అప్పులలో కూరుకుపోయినావా? అప్పులలో కూరుకుపోయినావా? నీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించే ఒక వ్యక్తిని దేవుడు పంపించబోతున్నాడు, పంపించబోతున్నాడు, పంపించబోతున్నాడు. యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్కులు మీ జీవితాలలో నెరవేరుస్తున్నాడు దేవుడు? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 29వ వచనం.
అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. ఒకసారి చెప్పాలి. 29 వారి బెదిరింపులు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి. చాలు. ఎవరి బెదిరింపులు? ఎవరో నిన్ను బెదిరిస్తున్నారు. పక్కన వారితో చెప్పండి, పక్కన వారితో చెప్పండి, ఎవరో నిన్ను బెదిరిస్తున్నారు. కుడి చేయి పైకెత్తి చెప్పండి, ఎవరో నన్ను బెదిరిస్తున్నారు. చేతులు పైకెత్తి చెప్పండి, ఎవరో మనల్ని బెదిరిస్తున్నారు. హల్లెలూయా. నిన్ను బెదిరించేది నీ అప్పు, నిన్ను బెదిరించేది నీ రోగం, నిన్ను బెదిరించేది నీ భవిష్యత్, నిన్ను బెదిరించేది నీ చదువు, నిన్ను బెదిరించేది నీ కుటుంబ సమస్యలు, నిన్ను బెదిరించేది నీ లొకేషన్, నిన్ను బెదిరించేది నీ యొక్క గతం యొక్క ఫెయిల్యూర్స్. ఇప్పుడు నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నేను ప్రవచిస్తున్నాను, ఈ రోజు దాకా నిన్ను బెదిరించిన ఆ శత్రువు యేసు నామంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. చేతులు పైకెత్తిగా చప్పట్లు కొట్టండి. yes come on. నిన్ను బెదిరించిన ఆ అప్పుల సమస్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. గట్టిగా. నిన్ను బెదిరించిన రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. నిన్ను బెదిరించి చదువులో నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళవు అని నిన్ను బలహీనపరిచిన ఆ యొక్క శత్రువు ఇప్పుడే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. భయం 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 నిన్ను బెదిరిస్తున్నదేమో. గతం యొక్క భయం బెదిరిస్తుంది, ప్రస్తుతం యొక్క భయం నిన్ను బెదిరిస్తుంది, భవిష్యత్ యొక్క భయం నిన్ను బెదిరిస్తున్నది, నీ పేదరికం నిన్ను బెదిరిస్తున్నది, నీ చదువు లేని స్థితి నిన్ను బెదిరిస్తున్నది, నీ తలాంతులు లేని స్థితి నిన్ను బెదిరిస్తున్నది, నీ పరిస్థితులు బెదిరిస్తున్నాయి, నీ పేదరికం నిన్ను బెదిరిస్తుంది బెదిరిస్తుంది బెదిరిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన మహిమ కలిగిన నామములో, యేసు నామములో ఆ బెదిరింపులు కలిగించే ఆ శక్తి ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. గట్టిగా ఆమేన్. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. సంవత్సరాల నుంచి బెదిరించిన ఆ బెదిరింపుల నుంచి దేవుడు విడుదల. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కాలాధరామ. అందరు ప్లీజ్ రిసీవ్ చేసుకోండి. ఈరోజు మీ లైఫ్ టర్న్ కాబోతుంది. మీ లైఫ్లో ఒక వింతైన కార్యం ఖచ్చితం. ఇది ఖచ్చితం. రిసీవ్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 3:14. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను, వినండి, అంత చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అది చెప్పని అవసరం లే. ఈరోజు దాకా నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు, రెండు తలంపుల మధ్యలో నువ్వు ఉన్నావు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో రెండు తలంపులలోకి నిన్ను తీసుకొని వెళ్ళిన ఆ శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక. చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టారా?
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇటు లోకం, ఇటు యేసయ్య, ఇటు ప్రార్థన, ఇటు లోకం, ఇటు మందిరం, ఇటు లోకం. ఎస్, రెండు తలంపుల మధ్యలో నీ జీవితం కొట్టుమిట్టాడుతుందేమో. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నిన్ను పులివెచ్చని స్థితిలోకి తీసుకొని వెళ్తున్న ఆ యొక్క శక్తి ఇప్పుడే బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణుడుగా మార్చబడి రూపాంతరము చెందుకొని క్రీస్తు స్వరూపంలో మార్చబడి ఆయన గుణాతిశయముల చేత నింపబడి ఆయన రాకడ కోసం సిద్ధపడే పాత్రలుగా దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి మలుచుకోబోతున్నాడు. మీలో 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 ఆ పాత ద్రాక్షారసం పూర్తిగా దేవుడు తొలగించి రుచికరమైన ద్రాక్షారసం, ఆ పాత ద్రాక్షారసం అనే లోకం మీ నుండి బయటికి వెళ్ళిపోతున్నది. లోకం మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నది. సినిమాలు, సీరియల్లో లోక సంబంధమైన అలవాట్లు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మీరు ప్రభువులో బ్రతకబోతున్నారు, ప్రభువులో జీవించబోతున్నారు. నజరేయుడైన యేసు నామములో నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, ప్రవచిస్తున్నా. యేసు నామములో ఆ కార్యము జరుగునుగాక, ఆ కార్యము జరుగునుగాక. ఆమేన్. రాజకీయ నాయకులు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, వ్యాపారవేత్తలు, దైవజనులు వినండి. చదువుదాం నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ప్రతి 50 days మీటింగ్స్కి మెసేజ్ ఎంతనో ఈ టైం చాలా శ్రేష్టమైన మీ 50 days ఫాస్టింగ్స్ యొక్క ప్రేయర్స్కి ఇదే విడుదల కలిగించబోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఓకే, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది ఎవరికంటే దైవజనులకి, దైవజనులకి. ఇది ఎవరికంటే వ్యాపారవేత్తలకి, ఇది ఎవరికంటే రాజకీయ నాయకులకి, ఇది ఎవరికంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి, ఇది ఎవరికంటే మీరు లోక సంబంధంగా ప్రజల మధ్యలో యాక్టివ్గా ముందుకు సాగిపోయేవారు, ముఖ్యంగా దైవజనులు. వినండి నెహెమియా గ్రంథం 2:19. అయితే హోరోనీయుడైన సన్బల్లప్ అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గేష్యమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా? చాలు. నెహెమియా ప్రాకారాలు కడుతున్నప్పుడు 3 స్పిరిట్స్ బయలుదేరినాయి. ఆ 3 ఆత్మలు సన్బల్లప్, టోబియా, గేషం. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నీ పరిచర్యని అట్టగిస్తున్న సన్బల్లప్, టోబియా, గేషం అనే ఆత్మలు మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవునుగాక. సంవత్సరాల నుంచి మీ సేవని అడ్డగిస్తున్న సన్బల్లప్, టోబియా, గేషం అనే ఆత్మలు మీ పరిచర్య నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవునుగాక. మీ వ్యాపారాన్ని అడ్డగిస్తున్న సన్బల్లప్, టోబియా, గేషం ఆత్మలు మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక. మీ ఇన్స్టిట్యూట్స్ ని ఆటంకపరిచే సన్బల్లప్, టోబియా, గేషం అనే ఆత్మలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. మీ ఆర్థిక దీవెనలు మీ దగ్గరికి రానివ్వకుండా కంట్రోల్ చేస్తున్న సన్బల్లప్, టోబియా, గేషం అనే ఆత్మలు మీ ఆర్థిక స్థితి నుంచి, మీ వ్యాపార స్థితి నుంచి, మీ రాజకీయాల నుంచి, మీ సేవా పరిచయాల నుంచి ఈ ఆత్మలు ఇప్పుడే బయటికి వెళ్ళి పోవునుగాక. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం గట్టిగా. Come on everybody please. Hello. Hello. Come on please. Follow me please. What happened?
థ్యాంక్ యూ లార్డ్. ఏమైంది? స్తోత్రం. స్పిరిట్ ఆఫ్ గాడ్. క్యా హో రహా ఇధర్? జీసస్. ఓకే, దయచేసి ప్లీజ్ ప్రేయర్ఫుల్గా ఉండండి. నజరేయుడైన యేసు నామములో ఇదిగో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉజ్జీవాన్ని ఇప్పుడు మీరు గంతులు వేస్తారో ఎగురుతారో ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. ఎస్ ఎస్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎస్, మీ పరిచర్యలే కాదు, మీ వ్యాపారాలే కాదు, మీ ఇన్స్టిట్యూట్సే కాదు, భారతదేశము తెలుగు రాష్ట్రాలని అడ్డగించే సంబలప్. గట్టిగా చెప్పండి, సంబలప్. గట్లంటే వినడు వాడు. గట్టిగా రే సంబలప్, టోపియా, కేశం, భారతదేశం నుంచి నిన్ను వెళ్ళగొట్టుచున్నా. కమాన్ ప్లీజ్, కమాన్ చప్పట్లు కొట్టాలా. భారతదేశంలో ఈ ఉజ్జీవాన్ని ఆపే శక్తి లేదు నీకు. సంబలం, టోపియా, దేశం, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉజ్జీవాన్ని ఆపే శక్తి లేదు. సంబలం, టోపియా, దేశం. చప్పట్లు కొట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమమును ఆపే శక్తి లేదు. సంబలం, టోపియా, దేశం. నిన్ను యేసు నామములో వెళ్ళగొట్టుచున్నా, 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 వెళ్ళగొట్టుచున్నా. భారతదేశంలో నెబుకద్నెజరును నేర్చిన వాళ్ళు రావాల్సిందే. ఆహాబు లేచిన వారు పొంగాల్సిందే. సౌలు లేచిన వాళ్ళు బెండ్ కావాల్సిందే. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో లేచిన సంబలం, టోపియా, దేశం అనే ఆత్మలు మీ పరిచర్యలో, మీ వ్యాపారాలలో, మీ రాజకీయాలలో, మీ ఇన్స్టిట్యూట్స్ లో లేచిన సంబలం, టోప, దేశం మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవునుగా, 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 వెళ్ళిపోవునుగా. యేసు నామములో వెళ్ళిపోవునుగా, వెళ్ళిపోవునుగా, వెళ్ళిపోవునుగా. చేతులు పైకెత్తండి. చివరిగా 7వది, మీకు సమాధానం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ మీకు సమాధానం కలుగునుగా. 7 ప్రవచనాత్మక వాగ్దానాలు. 1, చెయ్యి పైకెత్తి చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. భయం. చెప్పండి, భయానికి ఎందుకు భయపడతారు? గట్టిగా చెప్పండి, భయం అని. 2వది చేదు. మారా, చేదు. మారా, మధురం అని చెప్పండి. నేను మారాగా వచ్చినా ఈరోజు మధురంగా వెళ్ళబోతుంది. నేను భయంతో వచ్చినా ధైర్యంతో వెళ్ళబోతుంది. 3వది ఏంటిది? సహాయం. బెదిరింపు. తప్పు. ఏంటిది? బెదిరింపు. బెదిరింపు. ఏమి? వెరీ గుడ్. నాకు సహాయం చేసేవారు లేరు. దైవజనులు వినండి, నేను ఒక వాక్యం ఇది మీరు వినండి ప్లీజ్. మనం చాలా పరిశుద్ధులం కదా. అసలు ఎంత పరిశుద్ధులం అంటే కాకులే రావాలా మన దగ్గరికి, కాకులే రావాలా, కాకులే మనకు భోజనం పెట్టాలి. నో నో నో. మన డబ్బు ఒకరి దగ్గర పెట్టిండు దేవుడు. మన డబ్బు ఆల్రెడీ ఒకరి దగ్గర ఉంది. నీ చర్చి కట్టే డబ్బు ఒకరి దగ్గర ఉంది. నువ్వు పరిచర్యలో ల్యాండ్ కొనే డబ్బు ఒక దగ్గర ఉంది. ఆమె ఇప్పుడు ఉద్యోగం వస్తుంది సేవకులకి. వింటున్నారా? మీకు కావలసిన సేవలో కావలసిన డబ్బంతా కూడా ఇద్దరు రండి, 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 గ్రీన్ కోట్స్ రండి, రండి. ఎవరో ఒకరు రండి, ముగ్గురు రండి. ముగ్గురు వచ్చేసాడు. రండి, రండి, రండి. కాలాదు అన్సారా. వినండి అంత. నేను కొన్ని సంవత్సరాలు పిచ్చోడిని అయినా, ఎందుకంటే చాలా పరిశుద్ధుడిగా ఫీల్ అయినా. నేను
తర్వాత దేవుడు గుణపాఠం నేర్పిండు. ఈయన దైవజనుడు, ఓకే, ఈయన దగ్గర డబ్బు ఉన్నది. దేవుడు ఏం చేసినాడంటే ఈయన డబ్బు ఈయన దగ్గర పెట్టినాడు. మంచిగా ఇట్లా ఈయన దైవజనుడు. దేవుడు ఏం చేసినాడంటే ఈయన చర్చి కట్టే డబ్బు, భూమి కొనే డబ్బు, కావలసినదంతా ఎక్కడ పెట్టినాడు? ఇక్కడ పెట్టినాడు. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే కాకులే మనల్ని పోషించాలా, లేకపోతే నేను నమ్మను అనుకుంటున్నావు. కానీ సహోదరి సహోదరుడా, దేవుడు నీ డబ్బు ఆల్రెడీ ఇక్కడ పెట్టినాడంతే. చప్పట్లు కొట్టండి. ఈ దైవజనుని డబ్బు ఇక్కడ ఉన్నది. చెప్పండి అంతా, చెప్పాలా? ఈ దైవజనుని యొక్క చర్చి కట్టే డబ్బు ఎక్కడుంది? ఎప్పుడో భూమి పునాదులు వేయబడక మునిపే ఇచ్చేసాడు. చప్పట్లు కొట్టాలంట. ఈసారి ఏం చేస్తున్నాడంటే ఈయన దగ్గరికి నేను వెళ్ళటం ఏంటిది, ఈయన దగ్గర నేను అడగటం ఏంటిది అని ఎంతమంది డెస్టినీ హెల్పర్స్ని మనం దూరం చేసుకుంటున్నాం. అదే ఎంతమంది మనకు సహాయం చేయటానికి వస్తున్న వారిని మనం దూరం చేసుకుంటున్నాం. కానీ నీ డబ్బు ఆల్రెడీ ఒకరి దగ్గర ఉన్నది అంతే. చప్పట్టు కొట్టాలా? వెళ్ళండి. నేను నమ్ముతున్నాను, ఇప్పుడు ఆ యొక్క మీ డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదో పరిశుద్ధుని అంటలేను. కొన్ని సంవత్సరాలు ఇట్లా ఉండే, కానీ దాని తర్వాత గుణపాఠం నేర్పించింది దేవుడు. నానా, నువ్వు సేవ చేయాలంటే నీకు ఒక వ్యక్తి ఉండాలా, నీకు సహకరించేవారు ఉండాలా. అప్పటి నుంచి కూడా చివరికి ఆటో డ్రైవర్ కావచ్చు, చివరికి అక్కలాదు ఆమె హద్దార్ సల్బర్ రకంది అంశియాల హద్దార్ ఎక్కలారు ఉదాన నయమాని యొక్క స్వస్థత జరగటానికి చిన్నదాన్ని దేవుడు వాడుకున్నాడు. గట్టిగా ఈ చిన్నదేంటిది, బానిసేంటిది, దీని మాట నేను వినేది ఏంటిదని నయమాన్ అనుకుంటే రోగగ్రస్తుడిగా ఉండేవాడు. నయమాని యొక్క రోగం పోవటానికి దేవుడు చిన్నదాన్ని వాడుకున్నాడు. మీ పరిచర్యని, మీ వ్యాపారాన్ని, మీ రాజకీయ అభివృద్ధిని, ఇన్స్టిట్యూట్స్ని దేవుడు లిఫ్ట్ చేయటానికి దేవుడు ఎవరినో పంపించబోదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? లోక సంబంధమైన జీవితం తొలగిపోయి మనం ప్రభులో బ్రతుకుదాం. లవోదకియ ఆత్మ మనకొద్దు, మనం దేవునిలో ముందుకు సాగబోతున్నాం. 6వదిగా సన్బలప్ టోపియా గేషం మనల్ని విడిచిపెట్టి రాత్రి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి బాయ్ బాయ్ అని చెప్పండి వానికి. ఎవరికి బాయ్ బాయ్? సన్బలప్ టోపియా గేషం ఈ రాత్రి గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్, మీకు సమాధానం కలుగునుగా, మీకు సమాధానం కలుగునుగా, మీకు సమాధానం కలుగునుగా. ఇది మొదటి ప్రవచన భాగం, మొదటి డిపార్ట్మెంట్. రెండవదిగా పుట్టిన బిడ్డల నుంచి 15 సంవత్సరాల దాకా ఉన్న పిల్లల్ని ఎవరినంటే లేపండి, లేపండి ప్లీజ్. ఒక పని చేస్తారా? కూర్చోంటారా? కూర్చొని ఆ పిల్లల్ని తల్లులు లేపండి. నేను వాళ్ళని బ్లెస్ చేయబోదు. కూర్చోండి, కూర్చోండి. చాలాసేపు నిలబడ్డారు. కూర్చోండి. మీరు బ్లెస్సింగ్ తల్లులు మీ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని లేపండి. బిడ్డలు పుట్టిన అంటే బార్న్ బేబీస్ టు 15 years ఏజ్ కలిగిన వారు, వాళ్ళని లేపండి. వాళ్ళ తల మీద చేయబెట్టండి, వాళ్ళ తలల మీద తల్లులు చేయబెట్టండి. పెట్టండి, పర్వాలేదు, పెట్టండి అమ్మా, ఎందుకు పెట్టండి. ఓకే, వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉండండి. నేను బ్లెస్ చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ బిడ్డలు ప్రపంచాన్ని గడగడలాడించే గొప్పవారవునుగాక. నజరేయుడైన యేసు నామములో నేను ప్రవచిస్తూ ఈ ప్రవచన వాక్కు ఈ బిడ్డలపై డిక్లేర్ చేస్తున్నాను. యేసు నామములో ఈ చిన్న బిడ్డలంతా గొప్పవారవునుగాక, 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 గొప్పవారవునుగాక. భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసేవారవునుగాక. సైంటిస్టులు కావాలి,
ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి, గొప్ప న్యాయాధి లాయర్స్ కావాలి, జడ్జెస్ కావాలి, డాక్టర్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, దైవజనులు కావాలి, ప్రవక్తలు కావాలి. ఈ బిడ్డలపై నీ హస్త నిక్షేపణ పడుతుండగా ఈ బ్లెస్సింగ్ ఈ బిడ్డలపై యాక్టివేట్ అవ్వును గాక. ఆకాశం నుంచి దేవదూతలు దిగుతున్నాయి. ఎస్, మిగతా వారు చప్పట్లు కొడుతున్నాడు. ఆకాశం నుంచి దేవదూతలు దిగి ఎస్ సమూయేలుని బ్లెస్ చేసినట్లు, దానియేలుని బ్లెస్ చేసినట్లు, యోసేపును బ్లెస్ చేసినట్లు, దావీదును బ్లెస్ చేసినట్లు, తిమోతిని బ్లెస్ చేసినట్లు ఇప్పుడే ఆ దీవెనలు పిల్లలందరిపై దిగునుగాక, 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 దిగునుగాక. ఆమేన్. 15 years నుంచి 35 years ఉన్న యవనస్తులు లేకండి అంత. 15 years నుంచి 35, 15 years నుంచి 35 అందరు నిలబడండి. 15 years నుంచి 35. ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నా. నిలబడండి, పైకెత్తండి అంతా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఇదిగో ఈ యవ్వనస్తులందరిపై నీ పరలోక సన్నిధి దిగునుగాక. కమ్ ఆన్ ఎవ్రీబడీ. యోసేపు పై దిగిన అనాయింటింగ్, దానియేలు పై దిగిన అనాయింటింగ్ ఇప్పుడే ఈ బిడ్డలందరిపై దిగునుగాక, దిగునుగాక. గొప్ప వారవునుగాక, గొప్ప వారవునుగాక, గొప్ప వారవును. ఈ యవనస్తులంతా గొప్ప వారవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 35 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు నిలబడండి. సిగ్గుపడకండి. 90 ఏళ్ళు ఉన్నారు కూడా ఇక్కడ, ఎందుకని చెప్తాను. 90 సంవత్సరాలు నిలబడండి. 35 నుంచి 90 సంవత్సరాలు, 90 సంవత్సరాల వాళ్ళు కూడా 50 రోజుల ప్రాంతంలో ఉన్నారు. ఓకే, నేను తలదించుకుంటున్నా, మీరు నిలబడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హెల్లా కాందా సాదాల్ బరాదువాన్ షహల్ బరాదియాన్ చియాలా నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశం, ఏ సంకల్పం కలిగి ఉన్నాడో, అపవాది దొంగిలించిందో ఇప్పుడే యేసు నామములో ఆ కృప తరలి వచ్చునుగాక, తరలి వచ్చునుగాక. ఒక్కొక్కరిపై తరలి వచ్చునుగాక, తరలి వచ్చునుగాక. యేసు నామములో తరలి వచ్చునుగాక, తరలి వచ్చునుగాక, తరలి వచ్చునుగాక. యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్, టైం లేదు కాబట్టి అందరు కూర్చోండి. వ్యాపారవేత్తలు నిలబడండి. వ్యాపారవేత్తలు, దైవజనులు. మూడవదిగా మీ చేతిలో, మీ పర్సులో ఎంత అమౌంట్ ఉంటుందో పైకి లేపండి. ఇప్పుడు వెయ్యమంటలేము, భయపడకండి. వేయటానికి కాదు, పైకి ఎత్తటం. మీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ బ్లెస్ కావటానికి మీ పర్సులో కానీ బ్యాగ్లో, పర్సులో పైసలు లేకపోయినా పైకి ఎత్తండి, ఎత్తండి చాలు. దేవుడు బ్లెస్ చేస్తానంటే మీకేంటి బాధ? దేవుని వాక్కు సమరయ ప్రాంతంలో కరువు వచ్చింది, కానీ ఎలీషా అంటున్నాడు, బై దిస్ డే టుమారో అబండెన్స్. ఇప్పుడే యేసు నామములో మీ ఆర్థిక స్థితి మారిపోతున్నది, మీ దారిద్ర్యత తొలగిపోతున్నది. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీ ఆర్థిక స్థితి తొలగిపోవును గాక, మీ దారిద్ర్యత తొలగిపోవును గాక, మీ పేదరికం తొలగిపోవును గాక. సమృద్ధి, సమృద్ధి మీ వ్యాపారాలలో సమృద్ధి. బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్, దైవజనులు సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. యేసు నామములో సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. ఇప్పుడు అందరు నిలబడండి, అందరు నిలబడండి, అందరు నిలబడండి, అందరు నిలబడండి. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఇవి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అందరు నిలబడండి. ఇప్పుడు నేను మద్యానికి బానిసైన వారు, చుట్టా బీడీ సిగరెట్లకు బానిసైన వారు, తంబాకు గుట్కా పాన్ పరాగులకి బానిసైన వారు, సినిమాలకి సీరియల్స్కి, నెక్స్ట్ సారాయి గుడుంబ కళ్ళుకు బానిసైన వారు,
సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిన వారు, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయిన వారు, సీరియల్స్కి అలవాటు అయిపోయిన వారు, అబద్ధాలు ఆడేవారు, లంచాలు తీసుకున్నవారు, మోసం చేసేవారు పైకెత్తండి. ఇప్పుడే ఆ ఆత్మ యేసు నామములో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక. యేసు నామములో ఆ ఆత్మ ఒక్కొక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. మద్యానికి బానిస చేసి, చుట్టా బీడి సిగరెట్లకు బానిస చేసి, తంబాకు గుట్కా పాన్పరాగులకు బానిస చేసి, సినిమాలకి, సీరియల్స్కి, సారాయి గుడుంబ కళ్ళుకి బానిస చేసి, సెల్ ఫోన్స్కి అడిక్ట్ చేసి, చెడు వ్యసనాలకి బానిస చేసి, అబద్ధాలు, మోసం, యేసు నామములో బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ప్రతి మాంత్రిక, తాంత్రిక, శుద్ర, బాణామతి శక్తులు బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. చనిపోవాలని ఆత్మహత్య ప్రేరేపణ కలిగజేసే శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక. ప్రమాదాలు కలిగించే శక్తులు బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు అట్లనే నిలబడండి. ఓపెన్ చేద్దాం. స్తోత్రం. ఓపెన్ అయిపోయింది. చివరిలో మీ ప్రేయర్ రిక్వెస్ట్ చింపుదాం. అదే అది ఉన్నది, అదొక్కటి లాస్ట్ లో అదొక్కటి కంప్లీట్ చేసి చేయాలి. మాకు కష్టం, మీకు కష్టం చెప్పండి. చేయాలా? రైట్, కమాన్. మీ ప్రార్థన విన్నపాలు రెడీగా పెట్టుకోండి. ఇక మనం 5 minutesలో క్లోజ్ చేస్తాం. కమాన్. జస్ట్ క్యాండిల్ సర్వీస్ చేసి మన రిక్వెస్ట్ చింపి పండగ చేసుకొని వెళ్దాం. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మాకుంది బాధ, మీకు లేదు బాధ. అలసిపోయింది జీవితాలు. రేపు ఉదయము, రేపు ఎల్లుండి ఆదివారం దాకా ఎంత మంది వస్తారో, ప్రొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా నేను మీకు ప్రార్థన చేస్తాను.